పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. సెక్రటరీ మేడం మరి వాళ్ళ మాటలు విని వాళ్ళ అంతకుముందు సెక్రటరీ మేడం కూడా చెప్పాము, మేడం సలీం గత పాలకులు లంచాలు తీసుకొని మేడం చేస్తుంటే మీకేం తెలుసాయా అని చెప్పేసి మా మీద మొరమెత్తుకున్నాడు. మరి సలీం చేసే వ్యక్తి మరి బల్బులు పెట్టి ఇవన్నీ మరి మోటార్లు పెట్టి మోటార్లు దొంగతనం చేసి మరి ఆ కమిషన్ల మీద ఇక ఎంతో డబ్బు సంపాదించుకుంటున్నాడు. మరి ఆ మనిషికి రిటైర్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇన్ని పాలకులు చేస్తే కూడా మా విలేజ్ నాయకులు, రాజకీయ నాయకులు ఆయనకు సపోర్ట్ ఇస్తూ మరి ఆయనకు ఏ విధంగా ఈరోజు రేపు ఎవరైతే ఆయనకు సపోర్ట్ ఇస్తారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి సలీం వెంటనే రేపు పొద్దున గ్రామ పంచాయతీ ఇప్పటికీ నోటీసు ఇప్పటికీ జారీ చేయాలని చెప్పేసి వెంటనే సస్పెండ్ చేయించి, లేకపోతే మాత్రం రేపు పొద్దున మరింత ఉద్యమం మరింత వేగంగా ముందు చేస్తున్నా. ఏ రకంగా సెక్షన్ మీరు అధికారులు ఇవ్వాలి, సెక్షన్ ఏసీపీసీ ప్రకారం ఆయన ఉద్యోగంగా మీరు నియమించారు. మరి ఇప్పటి నుంచి మీరు ప్రభుత్వం కష్టం తీసుకోవాలి. ఆయన 60 సంవత్సరాలు అడ్డంగా ఆయన చేసే అక్రమాలకు కాగితాలకు ట్యాక్సీ కడతారా? నువ్వు డబుల్ బెడ్రూమ్ మాకు ఇప్పుడు ట్యాక్సీ లేదు, నువ్వు అప్పుడపడను. మాకు ట్యాక్సీ అయ్యా అంటే మాకు ట్యాక్సీ ఇవ్వట్లేదు. మాకు ట్యాక్సీ ఇస్తే నువ్వు విషయం తెచ్చుకున్నావు, అప్పులు తెచ్చుకున్నావు. జిల్లా యంత్రాంగానికి ఖచ్చితంగా కోరుకుంటున్నాము. అదే ఈ నిరసన సెక్రటరీ మేడం మాకు స్పందించకపోవడం, గత సెక్రటరీ కూడా మాకు ఇట్లనే చెప్పి మోసం చేసి మరి ఈ సెక్రటరీ మేడం కూడా ఇదే రూపంగా మరి సలీం అనే వ్యక్తి ఆయనకు 60 సంవత్సరాలు అయింది. ఆయన డ్యూటీలు లేకుండా కూడా ఆయన 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయినా కూడా ఆయన డ్యూటీలో కొనసాగించుకుంటా ఆయన మాట వింటూ మమ్మల్ని ఈ రకంగా చేస్తూ అంటే మమ్మల్ని అన్యాయంగా 25 కుటుంబాలను 30 కుటుంబాలను చాలా ఘోరంగా పరిస్థితి పాల్పడుతుంది. రోడ్డు పరిస్థితి పాడవుతుంది. అందరికి ఆడపిల్లలు ఉన్నారు. మా పిల్లల చదువులకు మాకు ఇబ్బందులు చాలా అవుతున్నాయి. అందుకోసం నిరసనంగా ఇవాళ కూరగాయలతో సెక్రటరీ మేడం మా గ్రామ పంచాయతీ పెద్దకూడదు కూరగాయలతో నిరసన చేస్తుంది. జిల్లా యంత్రాంగానికి ఖచ్చితంగా కోరుకుంటున్నాము. అదే ఈ నిరసన సెక్రటరీ మేడం మాకు స్పందించకపోవడం, గత సెక్రటరీ కూడా మాకు ఇట్లనే చెప్పి మోసం చేసి మరి ఈ సెక్రటరీ మేడం కూడా ఇదే రూపంగా మరి సలీం అనే వ్యక్తి ఆయనకు 60 సంవత్సరాలు అయింది. ఆయన డ్యూటీలు లేకుండా కూడా ఆయన 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయినా కూడా ఆయన డ్యూటీలో కొనసాగించుకుంటా ఆయన మాట వింటూ మమ్మల్ని ఈ రకంగా చేస్తూ అంటే మమ్మల్ని అన్యాయంగా 25 కుటుంబాలను 30 కుటుంబాలను చాలా ఘోరంగా పరిస్థితి పాల్పడుతుంది. రోడ్డు పరిస్థితి పాడవుతుంది. అందరికి ఆడపిల్లలు ఉన్నారు. మా పిల్లల చదువులకు మాకు ఇబ్బందులు చాలా అవుతున్నాయి. అందుకోసం నిరసనంగా ఇవాళ కూరగాయలతో సెక్రటరీ మేడం మా గ్రామ పంచాయతీ పెద్దకూడదు కూరగాయలతో నిరసన చేస్తుంది.